హలో ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా సైఫ్ అలీ ఖాన్ న్యూస్. సో అసలు ఏం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ ఇది చాలా సెన్సిటివ్ విషయం. సో ఇప్పటికీ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సీసీ కెమెరాలు కూడా ఆ మనిషి దొరకలేదు అంటే అర్థం చేసుకోవాలి. సో అతను ఏ రోజు ఇంట్లో ప్లాన్ చేసుకున్నాడు. సో పోలీసులు చెప్తున్న ప్రకారం అతను మార్నింగే ఇంట్లోకి వచ్చాడు. సో ఇంట్లోకి వచ్చి ఎక్కడో దాక్కుండానే తెలుస్తుంది. సో ఇటు సైఫ్ అలీ ఖాన్ని కత్తితో పోల్చిన తర్వాత తన రూమ్కి వాళ్ళ కొడుకు సైఫ్ అలీ ఖాన్ కొడుకు దగ్గరికి ఆ హంతకుడు వెళ్ళాడు. సో వాళ్ళ కొడుకు కూడా చంపుదామని. సో అందులో వచ్చి సైఫ్ అలీ ఖాన్ అరుచుకుంటూ వచ్చి వాడిని ఆబట్టాడు. సో సైఫ్ అలీ ఖాన్కి వెన్నుముకకు మెడకు ఇక్కడిక్కడ గాయాలయ్యాయి. రాత్రి 2:30కి అయింది. సో 2:30కి అయింది. మరి ఇది సైఫ్ అలీ ఖాన్ పని మనుషులు చేశారా, శత్రువులు ఉన్నారా? అలా వైఫ్ కరీనా కపూర్. సో కరీనా కపూర్ అక్కడనే ఉన్నారంటే వేరే రూమ్లో ఉంది. అతను అరవడం వల్ల సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. సో ఈరోజు మనం మొత్తం న్యూస్ మాట్లాడుకుందాం. సో వాళ్ళు ఉన్నట్టు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి మీ అందరికీ ముఖ్యమైన అప్డేట్ ఉంది. సో ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో, సో ప్రమాదం అంటే ప్రమాదం చేశారు, జరగలేదు. సో సైఫ్ అలీ ఖాన్ ఒక ప్రమాదంలో 2.5 ఇంచుల కత్తి వెన్నుముక గాయమైంది. సో ఇక్కడ ఆ 2.5 అంటే ఇంత ఉంటుంది, అది వెన్నుముక కొంచెం డ్యామేజ్ అయింది, ఇంత రోజు దిగింది. సో ఆ లోపల ఇరిగిపోయింది కత్తి. సో డాక్టర్ హాస్పిటల్ ఏం చెప్పిందంటే చాలా పదునైన కత్తి అని చెప్పారు. సో ఈ గాయం కారణంగా స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అయింది. అంటే స్పైనల్ కార్డ్ అంటారు కదా, వెన్నుముక, అక్కడ బ్లడ్ కొద్దిగా లీక్ అయింది. సో ముంబైలో టాప్ హాస్పిటల్ అంటే ముంబైలోని లీలావతి ఆసుపత్రి డాక్టర్స్ ఏమన్నారంటే సర్జరీ చేశారు. సో అత్యవసర శస్త్రచికిత్స చేశారు. లీలావతి ఆసుపత్రి డాక్టర్ ప్రకారం కత్తిని విజయవంతంగా తొలగించి లీక్ అయిన స్పైనల్ను రిపేర్ చేశారు. అంటే ఎలాంటి ఇబ్బంది లేదు అని డాక్టర్లు చెప్పారు. సో డాక్టర్ ప్రకారం శస్త్రచికిత్స చాలా క్లిప్తంగా సాగింది, కానీ విజయవంతమైంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ విశ్రాంతిలో ఉన్నాడు. సో మరి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. పూర్తి స్థాయి కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. సో ఎందుకంటే కత్తి ఘాట్లు పడడం వల్ల అది కొంచెం చెప్పలేం, కానీ ఇప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. సో కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పట్ల తన ధైర్యాన్ని వ్యక్తం చేసింది. సో అభిమానులు సైఫ్ అలీ ఖాన్ తొందరగా కోలుకోవాలని చూస్తున్నారు. అటు ముంబైలో దర్యాప్తు జరుగుతుంది. సో సైఫ్ అలీ ఖాన్ షూటింగ్లో ఆగిపోతాయంటే కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుని సరిపోతుంది డాక్టర్లు అని చెప్పారు. సో కొన్ని వారాలు నెలలు పట్టచ్చు, కానీ తొందరలోనే సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటాడు. దేవరం పార్టీ ఉంది, మనందరూ తెలిసిందే. సో డాక్టర్ చెప్పినట్లుగా సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని అందరూ అనుకుంటారు. ఆయన అభిమానులు వాళ్ళు బాల సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇది ట్రెండింగ్ టాపిక్ అయింది సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం విషయం. నాకు తెలిసి ఆ దుండగుడు, ఆ హంతకుడు మార్నింగే వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. సో వాడు కావాలని చేశాడా, ఆస్తి పాస్తుల, లేదా కరీనా కపూర్ మధ్య ఏమన్నా ఉందా, లేదా వానికి ఏమన్నా పాత శత్రుత్వం ఉందా? సో ఇవన్నీ కీలక విషయాలు. సో సీసీ కెమెరా కూడా దొరకలేదు. సో నాకు ఫోరెన్సిక్ డాక్టర్స్, సో కొన్ని కీలక ఫోరెన్సిక్స్ సంబంధించిన వేలిముద్రలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అక్కడ కొన్ని ఆధారాలు దొరికినట్టు వస్తున్నాయి. సో పూర్తి కథనం ప్రకారం ఇది హత్య ప్రయత్నం. సో అది ఆస్తుల, పాత కక్షల, లేదా కరీనా కపూర్ ఆస్తి కోసం చేసిందా? సో ఇలాంటి చాలా మిస్టరీస్ ఉన్నాయి. సో పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ కొన్ని రోజుల్లో తప్పకుండా ఇది బయటకు వస్తుంది. సో అటు సైఫ్ అలీ ఖాన్ కుమారుడి మీద అటాక్స్ అయిపోతే ఆ బెడ్రూమ్ కాడికి వెళ్తే అడ్డుకుంటు సైఫ్ అలీ ఖాన్. సో అది దుండోడు కత్తితో పొడగొస్తే సైఫ్ అలీ ఖాన్ అడ్డుకుంటు.